కూర్చొనే నిద్రపోతుంటుంది. తాతానా పాలు కలిపిన, పాలు బిస్కెట్ కలిపిన తాతావా చూడు ఎట్లా నిద్రపోతుంది. పెద్దలు ఉన్నారే మా పిల్లల ప్రేమలు ఎప్పుడు అర్థం చేసుకోరు. పుంగను రావులాగా ఉంటావు వాళ్ళకి నువ్వు చిన్నగా క్యూట్గా. హల్కీ వీడియోస్ చాలా ఫన్ ఉంటాయని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా నా ఛానల్లో హెయిర్ గ్రోత్ టిప్స్ కానీ ఇంకా కుకింగ్వి కానీ కొన్ని ఫన్ ఓరియంటెడ్వి కూడా పెడుతూ ఉంటాను నేను. మీకు కానీ నచ్చితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పాలు దా ఇడికిదా పాలు దాను వాళ్ళు మంచిగా వేడి పాలు తాగి మంచిగా కొంచెం మనం ఓకే. వాళ్ళకి మీరు ఎక్కువ ఇష్టం వస్తే ఇట్లా చేస్తాను నేను క్రేజీగా. బాగుంటుంది మా వాళ్ళకి బాగుంటుంది. నాలుకాల పిల్ల మాట అయినదు ఉరుకుతా ఉంటుంది. మిద్దె మీనికి పిలిస్తే రాదు, ఏమనంటే అలుగుతుంది. తిను తిను అని అని పోతా. వారం రోజులు పండుగ కూడా వస్తుంది, సంక్రాంతి పండుగ కూడా వస్తుంది. మీ అమ్మ వాళ్ళు ఇంటికి వారం రోజులు ఉంటారు నాయన, మాకు వస్తుంటుంది. సరేనా? మీ అమ్మ మీ నాయన ఎవరో తెలియదు. దీనికి మస్తు సుఖమ్మా. కొందరైతే కుక్కల్ని బయటనే పెడతారు, బయట పెడతారు, స్నానాలు చెప్పారు. ఈమెకి సోఫామైనా నిద్రపోతుంది, బెడ్లమైనా నిద్రపోతుంది. 4 గంటలకు వచ్చి దుప్పటి బట్టి పీక్తా ఉంటది నిద్రపోకుండా. తలుపు దిగి బయట పోతా, తలుపు దిగి బయట పోతాను. నాకు ఇది తాగిపించేది తినిపించేదే. అస్సలు తనందరూ తినడే తినదు. తాగుకుంటేనే నేను గుర్రం చూస్తుంది. నేను తినకుండా దీనికి పెట్టాలి. ఎమోషనల్ డ్యామేజ్. మళ్ళీ న్యూట్రిడైట్ బిస్కెట్లు వేస్తేనే తింటుంది, వేరే బిస్కెట్లు వేస్తే తినదు. స్టైలు ఏదైనా చల్లగా అయితే తినదు, పాలు చల్లగా అయితే తినదు, ఓట్స్ చల్లగా అయితే తినదు, అన్నం చల్లగా అయితే తినదు. వేడి వేడి కలిపి ఫ్రెష్ ఉండాలి. కుక్కలు పెంచుకునే వాళ్ళకి చెప్తున్నా నేను, మా హల్కీకి పాలు కారం తినకుండా ఉండడం, పాలు పెరుగు ఓట్స్ చికెన్ వాటర్లో బాయిల్ చేసేటివి, ఇంకా నాన్ వెజ్ అంతే అలవాటు చేసినాం. ఇంకా తినిపించేది కూడా అలవాటు చేసినాం. మీరు మాత్రం ఒకవేళ పెట్స్ని పెంచుకుంటే అస్సలు ఆ మిస్టేక్ చేయొద్దు. చాలా ఇబ్బంది అవుతుంది తినిపించాలంటే. మా హల్కి పొద్దు నుంచి నైట్ వరకు అక్కడ పెట్టినా కూడా రెడీగా ఫుడ్ వేడివేడిగా పెట్టినా కూడా అస్సలు తినదు. ఎవరన్నా తినిపిస్తేనే తింటుంది. అట్లా అలవాటు చేసినాం. ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మీరు మాత్రం పెట్స్ని పెంచుకుంటే వాటంతకు అవే తినేటట్టు అలవాటు చేయండి. కారం కూడా తినేటట్టు అలవాటు చేయండి. ఎందుకంటే మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఆ మిస్టేక్ చేయొద్దని. ప్రేమ ఉండాలి కానీ మరీ తిప్పలు నెత్తికి తెచ్చుకుంటూ ఉండొద్దు. వీడియో చేసిన ప్రతిసారి నేను చెప్తా మాకు ఏదైతే ప్రాబ్లం అవుతుందో మీరు అలా చేయొద్దని. పెట్స్ని పెంచుకునే వాళ్ళకి సరేనా? అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.